హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మీరు చూసిన టెక్నికల్ తెలుగు ఫ్రెండ్స్. ఇలా మన టాపిక్ ఏంటంటే వివో తరఫున చూసుకుంటే మాత్రం వివో T4 Pro అనే మొబైల్ అయితే లాంచ్ అయింది. ఎగ్జాక్ట్గా ఇదే రోజు అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం 25,000 అండర్లో బేస్ మోడల్ అయితే మనకు లాంచ్ అయింది. 8GB RAM 128GB వచ్చి మనకి టాప్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 29,000 అయితే లభించే అవకాశం ఉంది. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మామూలుగా లో అని చెప్పొచ్చు. ఎవరికైతే ఒక బడ్జెట్లో బెస్ట్ కెమెరా మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే తప్పకుండా లుక్ అయితే వేయండి. ఎందుకంటే ఇందులో చూసుకునే స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మామూలుగా లో అని చెప్పొచ్చు. ఆ స్పెసిఫికేషన్ కూడా ఒకసారి మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఆ స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రైస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అనేది క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం ఈ వివో T4 Pro గురించి మీకు అయితే అర్థమైతే ఉండదు. కాబట్టి మీకు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. వివో T4 Pro అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదు, ఎందుకంటే దీనికి ఎక్కువ ఫీచర్ అనేది మనకి కెమెరా పరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే తప్పకుండా లుక్ అయితే అండి. అలాగే దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మామూలుగా అని చెప్పుకోవచ్చు. ఆ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ ఏమైనా ఇంప్రూవ్ చేశారనుకుంటే మాత్రం చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ ప్రొడక్షన్ కూడా చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది. దాని డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. మీకు ఆ డిజైన్ ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. నన్ను అడిగితే మాత్రం ఈసారి డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నాకు డిజైన్ చూస్తే మాత్రం బెటర్ అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే చాలా వర్తబుల్ అనిపించింది. డిజైన్ చూసుకుంటే నాకు చాలా బెటర్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్క పెడితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పెసిఫికేషన్ పరంగా చూసుకుని మాత్రం మెయిన్ చూడాల్సింది ఏంటంటే దీనికి ప్రోసెసర్ చూసుకున్న మాత్రం ఈసారి ఇందులో స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 4 ప్రోసెసర్ లభిస్తుంది. కాబట్టి ఈ ప్రోసెసర్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.88 మీద ఉంటుంది. కాబట్టి ప్రోసెసర్ కూడా చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. వర్తబుల్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రోసెసర్లో ఎక్కువ గేమ్స్ ఆడుకోవచ్చు, విత్ మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. ఎంత హెవీ టాస్కింగ్ చేసినా కూడా మనకు ప్రోసెసర్లు ఎక్కడ లాగ్ ఇష్యూస్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఉండే అవకాశాలు అయితే లో అని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు. ఒక 25,000లో చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోసెసర్ అనుకుంటే మాత్రం ఇది స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 4 అనేది చాలా బెటర్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. నాకు వర్తబుల్ అనిపించింది. అలాగే మీకు డిస్ప్లే పరంగా చూసుకున్నా కూడా మనకు 6.7 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. విత్ మనకు కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. కాబట్టి చూడడానికి లుక్ కానీ విజిబిలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని కలర్స్ కూడా చాలా బెటర్ కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ మనకు 1.5K రెజల్యూషన్ తో పాటు మనకి ఈ పరంగా చూసుకుంటే మాత్రం 6500 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. కాబట్టి సన్లైట్ లో విజిబిలిటీ కూడా కొంచెం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది డిస్ప్లే దగ్గర చూసుకుంటే. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు మనకు డిస్ప్లే ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి Corning Gorilla 7 ప్రొడక్షన్ లభిస్తుంది. విత్ మనకి డిస్ప్లేలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే HD10+ సపోర్ట్ కూడా లభిస్తుంది. కాబట్టి వైడ్ ఎలిమెంట్ సపోర్ట్ కూడా ఉంటాయి. కాబట్టి అమెజాన్ కానీ కంటెంట్ అనేది మనకి ప్రైమ్ వీడియోస్ కంటెంట్ అనేది మనకి హెచ్డీలో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే చాలా బెస్ట్ విజిబిలిటీ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం దీని కూడా తప్పకుండా లుక్ అయితే అండి. ఎందుకంటే ఇందులో డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే డిస్ప్లే విత్ ప్రోసెసర్ ఇవి రెండు చూసుకుంటే మాత్రం చాలా వర్తబుల్ అనిపించింది అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటే మాత్రం వాళ్ళకైతే చాలా బెస్ట్గా మనకి విజిబిలిటీ అనేది లభించే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెటర్ డిస్ప్లే అయితే లభిస్తుంది. చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ప్రోసెసర్ అయితే లభిస్తుంది. కాబట్టి ఇవి రెండు నాకు 25,000 అండర్లో లభిస్తున్నాయి. కాబట్టి చాలా బెటర్గా అనిపించాయి నాకైతే. నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. కాబట్టి మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే ఇవ్వండి. అలాగే దీని కెమెరా డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం ఈ మొబైల్కి హైలైట్ వచ్చి కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి చాలా బెటర్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి కెమెరాలో చూసుకుంటే మాత్రం. ఎందుకంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఎందుకంటే మెయిన్ కెమెరా చూసుకుంటే మాత్రం 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. దీని సెన్సార్ పరంగా చూసుకుంటే మాత్రం IMX నుంచి 882 సెన్సార్ లభిస్తుంది. ఇంకో కెమెరా వచ్చి మాత్రం 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 3x వరకు అయితే పెరిస్కోప్ లెన్స్ కూడా లభిస్తుంది. విత్ మనకి దీని సెన్సార్ కూడా మనకి IMX నుంచి 882 సెన్సార్ లభిస్తుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 10 MP టెలిఫోటో లెన్స్ కెమెరా లభిస్తుంది. అంటే ఓవరాల్ గా మనకి త్రీ కెమెరాస్లో చూసుకుని మాత్రం ఫీచర్స్ అనేది చాలా బెటర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. విత్ మనకు 4K 60 FPS బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. విత్ ఒక LED ఫ్లాష్ లైట్ ఉంది. దీనికి అట్రాక్టివ్ ఏంటంటే మాత్రం బ్యాక్ సైడ్ 3x వరకు అయితే పెరిస్కోప్ కెమెరా యూజ్ చేసుకోవచ్చు. చాలా బెటర్ అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. ఎవరికైతే బెస్ట్ క్వాలిటీ కెమెరాస్ కావాలనుకోండి మాత్రం ఈ T4 Pro అనేది చూసుకుని మాత్రం చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కెమెరాస్ చూసుకుని మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ క్వాలిటీ అయితే లభిస్తుంది మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ లో. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా ఏమైనా తగ్గింది అనుకుని మాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకు 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. విత్ 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి చాలా బెటర్ కెమెరాస్ అయితే నాకు బాగా వర్తబుల్ అనిపించినాయి. బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా మనకి వివోలో చూసుకుని మాత్రం చాలా బెస్ట్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. కాకపోతే కెమెరా ఫీచర్స్ అనేది చూసుకుని మాత్రం మామూలుగా లేవని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఒక 25,000 అండర్లో బెస్ట్ కెమెరా వాల్యూ ఫర్ మనీ మొబైల్ విత్ మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ చూస్తే మాత్రం వాళ్ళకైతే తప్పకుండా నేను సజెషన్ చేయగలుగుతాను ఈ వివో T4 Pro అనే మొబైల్. ఎందుకంటే మనకి ఇందులో ఫీచర్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎక్కడ మనకి తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెటర్ అవుట్పుట్ అయితే
లభిస్తుంది. విత్ ప్రైస్ చూసుకుని మాత్రం ఏదైతే బేస్ మోడల్ ఉందో మనకి 8 GB RAM 128 GB వచ్చి మనకి ఎంత లేదన్నా ఒక 25,000 అయితే మనకు విత్ కార్డ్ ఆఫర్లో కల్పిస్తుంది. దీని మిగతా ప్రైస్ విషయాలు కావాలంటే మాత్రం డిస్ప్లే మీద ఇస్తాను. దీనికి ఎగ్జాక్ట్గా మనకి టాప్ నుంచి బేస్ మోడల్ నుంచి టాప్ వేరియంట్ వరకు అయితే ప్రైస్ ఎంత వరకు అయితే ఉంది అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకున్న మాత్రం 6500 mAh బ్యాటరీ లభిస్తుంది. చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. విత్ 90 వాట్ ఫ్లాష్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ఛార్జర్ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 100% ఛార్జింగ్ కనుక ఎంత లేదని ఒక 60 నుంచి 90 minutes వరకు అయితే టైం మేనేజ్ చేసుకుంటుంది. విత్ బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం హెవీగా యూజ్ చేసుకున్నా కూడా మనకు 2 hours వేసుకోగలిగితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. నార్మల్గా యూజ్ చేసుకుని మాత్రం 2.5 days అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళకు కెమెరాస్ యూజ్ చేసే వాళ్ళకైతే మనకి ఎంత లేదని ఒక 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా బ్యాటరీ బ్యాకప్ అయితే లభించే అవకాశం ఉంది. Vivo T4 Pro నుంచి చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం ఒక all-in-one మొబైల్ చూస్తే మాత్రం మీరు తప్పకుండా వివోకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇందులో ఫీచర్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఒక లెవెల్స్ అనేది చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది. విత్ ప్రైస్ కూడా మనకు ఒక 25,000 లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు. వీటి ఫ్యూచర్స్ మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే వీటి ఫ్యూచర్స్ గురించి కూడా ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చినది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. మరిన్ని ఫీచర్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. దీని మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. మీకు చెప్పినట్టే బేస్ మోడల్ మనకి 8 GB RAM 128 GB లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ కూడా మనకి LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుని మాత్రం EFS నుంచి 3.1 లభిస్తుంది. విత్ ఆండ్రాయిడ్ పరంగా చూసుకుని మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకి పంటచ్ 15 కూడా లభిస్తుంది. వీటి అప్డేట్స్ అనేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ చూసుకుని మాత్రం అప్డేట్స్ అనేది 4+6 years అయితే అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం వర్తబుల్ అనిపించింది నాకైతే. అలాగే IP రేటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇందులో IP68, 69 రేటింగ్ కూడా లభిస్తుంది కాబట్టి మొత్తం వాటర్ ప్రూఫ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. డస్ట్ ప్రూఫ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే దీని ప్రైస్ కూడా మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా 25,000 అయితే మనకు బేస్ మోడల్ లభించే అవకాశం ఉంది కాబట్టి 25,000 లో ఈ మొబైల్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. నన్ను అడుగుతా మాత్రం ఎవరైతే ఒక బెస్ట్ మొబైల్ ఒక ఆల్రౌండర్ మొబైల్ విత్ బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ కావాలి, అలాగే మనకు ఒక ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కావాలి, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్గా ఉండాలనుకుంటే మాత్రం వాళ్ళకైతే తప్పకుండా సజెషన్ చేస్తానని చెప్పుకోవచ్చు. ఒక 25,000 లో ఒక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ చూస్తే మాత్రం ఈ Vivo T4 Pro అనేది చాలా బెస్ట్ వర్తబుల్ అనిపిస్తుంది కాబట్టి నాకైతే ఇది కొంచెం నచ్చిందని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. దీని మొబైల్ గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అది కూడా తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ మీకు నచ్చిందని అనుకున్నాను. ఈ మొబైల్ మీద ఒక చిన్న క్లారిటీ వచ్చిందని అనుకున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరొక కొత్త మొబైల్ కొద్దిగా మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.